ఇమ్మానుయల్ ఆయన స్థాయి ఏంది, సుమన్ శెట్టి తన స్థాయి ఏంది, ఎక్కడ తను జన సీరియల్ యాక్ట్ చేస్తే అయిపోయింది, నువ్వు స్టార్ అయిపోతాను. బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ ఎవరు? 100% కొడితే ఇమ్మానుయల్ కొట్టాలి, లేదా సుమన్ శెట్టి కొట్టాలి అంతే. కొట్టద్దా? నేనైతే నాకు ఇష్టం లేదు తను కొట్టొద్దు అని కోరుకుంటాను అంతే. ఎందుకన్నా అట్లా? అంటే మీరు కొట్టాలి, మీరు ఎందుకు కోరుకుంటారు? బర్నీ కన్నా వీక్ అన్న తనుజ? మీరు ఎందుకు తనుజ అంటారు? మీరు అంత తనుజ మీరు అంటే ఏమనుకుంటారు? తనుజ చేసిన తప్పేంది అని చెప్తారా? బిగ్ బాస్ తను ఏ రోజు గేమ్ ఆడింది? నువ్వు చెప్పు ఒక గేమ్. గేమ్ లో కూడా 4 ఆమె గెలిచింది కదా హర్రర్ టాస్క్ లో. ఏ రోజు క్యాప్టెన్స్ అయిందన్న? క్యాప్టెన్ అవ్వకపోతే అంతేనా? అంతే కదా, ప్రజలు కావాల్సింది ఏంటంటే క్యాప్టెన్ అయినా ఎప్పుడో ఫేక్ బాండింగ్ పెట్టుకోవడం వల్ల నాన్న అమ్మడం వల్ల నీకు ఏమొస్తుంది? నువ్వు సింపతి ఎందుకు ఏం చేస్తున్నావు? లాస్ట్ వాడు ఉండే బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ అని. సో తర్వాత బిగ్ బాస్ ఏంటో ఒకటి ఈ సింపతి వద్దు బాయ్. పల్లవి ప్రశాంత్ తనుజ ఒకటేనా? నేను చెప్తాను నీది దమ్ము ఉంటే గేమ్ ఆడి గెలిపించు, అంతేగాని ఈ బాండింగ్ పెట్టుకొని సెంటిమెంట్ క్రియేట్ చేయడం కరెక్ట్ కాదని. అంతే మాధురి మమ్మీ ఉన్నది, మరి మాధురికి సేవ్ చేసే ఛాన్స్ వస్తే ఎందుకు సేవ్ చేయాలమ్మా? నువ్వు సేవ్ చేయాలి కదా. ఇమ్మానుయల్ సేఫ్ గేమ్ ఆడినా నువ్వే చెప్తావు. మరి అంటే ఆమె చెప్పే కాబట్టి చేస్తా అంటే ఏంటిది? ఇది చూసే పిచ్చోలా ప్రజలు పిచ్చా? ఓట్లేసే పిచ్చోలా? అంటే నీకు నచ్చని వెళ్ళిపోతావా? డైరెక్ట్ చెప్పేసి నాగార్జున వెళ్ళిపోతా, డోర్ ఓపెన్ చేసి అయిపోయా. ఎందుకు డబల్ డ్రామా ఎందుకు? తనుజని తిడుతున్నారు, మరి తనుజాకే ఓటింగ్ ఎక్కువ ఉంది కదా, ఎక్కడి నుంచి? నేను తిట్టేంత మాత్రం తను కప్పు కొట్టదు, నేను తిట్టేంత మాత్రం తను విన్నర్ అయిపోదు. సో నాకు అనిపించిన పాయింట్ అయితే తను గేమ్ మంచిగా ఆడతలేదు, తను ఒక బాండింగ్ పెట్టుకుంటుంది, ఆ బాండింగ్ నచ్చలేదు. గేమ్ ఆడాలి, నీతి నుంచి అయితే గేమ్ ఆడేవాళ్ళు కప్పు గెలుస్తారు. సో కూడా మళ్ళీ వచ్చి తనుజతో మాట్లాడుతున్నారు, తనుజ హైప్ ఎక్కువ ఉందని చెప్పేసి, దానికి ఏమంటారు? తనుజని అన్నది నేను మా ఇద్దరి మధ్య డిస్కషన్ జరిగింది. సో అది కొద్దిగా మిస్ అయింది. నేను సారీ చెప్పిన అది ఇమ్మానుయల్ సారీ చెప్పారు. ఒకరి మధ్యలో ఒకరు జరుగుతుంటాయి, సారీ చెప్పుకోవడం కూడా జరుగుతుంటాయి. కానీ రిలీజ్ అయ్యి ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఎందుకు భరణి గారు అంత ఇష్టపడ్డా అమ్మ ఎందుకు దూరంగా ఉంటుంది? మీరు చెక్ చేసుకోండి కదా. అర్థం కాలే అంటే దివ్య భరణి క్లోజ్ ఉంటే నీకు నచ్చదా? టైటిల్ విన్ ఎవరు? దివ్య భరణి గారు ఉంటే తనకు నచ్చదు. బిగ్ బాస్ 9 సీజన్ ఉండాలి ఇదేనా? బిగ్ బాస్ సీజన్ 9 టైటిల్ విన్నర్ ఎవరు? 100% కొడితే ఇమ్మానుయల్ కొట్టాలి, లేదా సుమన్ శెట్టి కొట్టాలి అంతే. కొట్టద్దా? నేనైతే నాకు ఇష్టం లేదు తను కొట్టొద్దు అని కోరుకుంటాను అంతే. ఎందుకన్నా అట్లా? అంటే మీరు కొట్టాలి, మీరు ఎందుకు కోరుకుంటారు? మీరు కొట్టాలి, మీరు ఎందుకు కొట్టారు? చెప్పండి. ఇమ్మానుయల్ అంత గేమ్ ఆడుతుందా? తనుజ గెలవాలని నాకు లేదు, తనుజ ఫాలోయింగ్ ఉందని చెప్పి అడుగుతున్నాను. ఒక్కసారి ఇమ్మానుయల్ కి నామినేషన్ రమ్మాను, ఇమ్మానుయల్ పవర్ చూపిస్తాం మేము, ఇమ్మానుయల్ ఓటు బ్యాంక్ ఎట్టో చూపిస్తాం మేము. మీరు ఇన్ని రోజులు తనుజ అంటారు కదా, ఒక్కసారి ఇమ్మానుయల్ నామినేషన్ రమ్మాను, మా ఫాలోయింగ్ ఎట్టో చూపిస్తాం మేము. ఇమ్మానుయల్ ఆయన స్థాయి ఏంది, సుమన్ శెట్టి తన స్థాయి ఏంది, ఎక్కడ తను జన సీరియల్ యాక్ట్ చేస్తే అయిపోయింది, నువ్వు స్టార్ అయిపోతాను. ఏదో 2-3 లవ్ స్టోరీ కలిపి కళ్యాణ్తో లవ్ ట్రాక్ అంటే స్టార్ అయిపోతావా? కష్టపడ్డవాడు అన్న ఇమ్మానుయల్, సుమన్ శెట్టి అన్న కష్టపడ్డాడు, విరుద్ధం గెలిపిస్తాం అంతేగాని తనుజని బరాబర్ గెలిపాము. ఎవరు ఏమనుకున్నా ఈసారి కప్పు కొట్టే మాత్రం ఇమ్మానుయల్ లేదా సుమన్ శెట్టి అంతే.